ఎవరు బాధితుడు ఎవరు ఇరా ఏమైంది అట్లా నడుస్తున్నావు? ఎవరు కొట్టిరు? కొత్తకోట సిఐ ఒక వీడియో పోస్ట్ పెట్టినని చెప్పి కాదు దెబ్బలు తాకినాయా? చాలా కొట్టింది. శ్రీనివాస్ రెడ్డి గీతిరుగానా ఇక్కడ కొట్టి చెవులు పట్టి ఇట్లా పిండి మంత్రి గారి మీద పోస్ట్ పెట్టి అంత పెద్దోడ కానీ అంతే ఆ గోడ నిన్ను అరెస్ట్ చేసి జడ్జి ముందుకు తీసుకపోలే? తీసుకపోయినా. మరి జడ్జికి చెప్పలే? అప్పుడు ఏమన్నా చెప్తే మీ అన్నని మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ ఊరోళ్ళతో పిటిషన్ ఇప్పించి లోపల వేపిస్తాను నా కొడక అని చెప్పి జైలు లైఫ్ లాంగ్ జైలు వేపిస్తాను అని చెప్పి బెదిరిస్తే నాకేం అర్థం కాలేదని. ఏం పేరు ఈయన పేరు? మీరు సర్పంచ్ గారా? ఫోన్ చేయి. నా ఫోన్ చేయి సిఐ గారికి. ఎత్తాడన్న వాళ్ళ ఫోన్లో. ఎందుకు ఎత్తాడు? ఈ ఫోన్ నుంచి కొట్టి నన్ను జడ్జి ముందర తీసుకుపోయే ముందర మంత్రి గారికి కూడా సారీ చెప్పడం జరిగింది. బ్రదర్ నిరంజన్ రెడ్డి అని ఉంది సిఐ ఫోన్లో. ఫోన్ చేపించి 871620 ఇట్లా కొడతారా ఏనా అమ్మ? కూర్చో కూర్చో కూర్చో. హలో నమస్తే సిఐ గారు. నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నానండి. గిట్లా కొట్టిరు ఏందండి ఈయనని? నేనేం కొట్టలేదు, నాకు నేనేం కొట్టలేదు అంటున్నా. మరి కొట్టిన బాడుకావేవాడు? అవన్నీ అట్లా మాట్లాడద్దు కానీ. మీరు కానప్పుడు మీకేం ఇబ్బంది అవుతుంది? ఏమో అది నాకు ఫోన్ చేసి మాట్లాడడం కరెక్ట్. మరి ఈయనను కొట్టింది ఎవడు? గిట్లా కొడతాడా ఎవడన్నా? మంత్రి నిరంజన్ రెడ్డి దగ్గర పోయి నువ్వేమైనా చేసేది ఉంటే మోకాల మీద వంగి దండం పెట్టిరా. ఎవడు పట్టించుకోడు. ఎవరు మాట్లాడినా కట్ చేస్తున్నాడన్న. వన్ డే స్టేషన్లో పెట్టుకొని 24 గంటలు 23:30కు అరెస్ట్ చేసి బాయి కాడ ఉంటే నన్ను హఠాత్తుగా ఎత్తుకపోయినరు. తీసుకపోయి పోవడం కొడితే గోడకు గుద్దుకున్నా. ఈ భుజం తగిలింది. గోడకు గుద్దుకున్న తర్వాత మంత్రి మీద పోస్ట్ పెట్టేది అంత పెద్దోడవా అని చెప్పి. నిరంజన్ రెడ్డి మీద ఏం పోస్ట్ పెట్టినావు నువ్వు? ఏం లేదన్నా, నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను. మా అన్న టీఆర్ఎస్ వార్డ్ నెంబరు, ఉప సర్పంచ్ ఏదో పేరు పొందడానికి ఇదేది ఏంది సార్ మీద ఇది వస్తుంది, ఎందుకు ఇట్లా వస్తుంది మన దగ్గర అని చెప్పి అది ఎంతవరకు కరెక్ట్ అన్నదే పెట్టినాను నేను. కానీ ఇంతకు మించి నేను చేసింది ఏం లేదు. ఇది నాకు పంపి అన్న విజయ్, నీ దానికి నాకు పంపు. అసలు ఈయన పెట్టిన పోస్ట్ ఏంది? గిట్ల కొడతారా? జర జూమ్ పెట్టు భరత్. గిట్లా నాకు నా ఫ్యామిలీకి ప్రాణగండం ఉందన్న. సీఎం జరిగిన సిఐ మంత్రి గారు. ఏం పేరు సిఐ పేరు? శ్రీనివాస్ రెడ్డి అన్న. శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి కొత్తకోట సర్కిల్ సార్. ఇప్పుడు ప్రజలారా అడుగుదాం జరాగు. మంత్రి నిరంజన్ రెడ్డికి కొత్తకోట సిఐ ఇప్పటి వరకు అసలు పట్టించుకుంటూ లేరన్న. మా అన్న టీఆర్ఎస్ వార్డ్ నెంబర్ ఒక బేకుఫ్ వాడు ఉప సర్పంచ్ కంప్లైంట్ ఇచ్చినందుకు నేను సార్ మీద, నేను టీఆర్ఎస్ కార్యకర్తని, సార్ మీద ఎందుకు ఇట్లా వచ్చింది ఎంతవరకు కరెక్ట్ అన్నదే పెట్టినానన్న. నేను సార్కి ఎగనెస్ట్గా మాత్రం చేయలేదు. నాకు అవసరం కూడా లేదు. నేను ఒక లారీ డ్రైవర్ని. నా పొలం కాడ ఉంటే ఎత్తుకపోయి తీసుకపోయి నన్ను ఇంత హింసించి అసలు దానికి పెట్టిన దానికి సంబంధమే లేదు. దాదాపు ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు కొట్టిందన్న ఇదే ఏరియాలో. అవునా? నువ్వు ఏం చేసినావా ఆ రోజు? జడ్జి గారికి చెప్పాలి కదా. ఏం చెప్పినా మీ అన్న నాకు ఉన్నది ఒకటి. వాని పానమే గాడుందా? నువ్వు జడ్జికి చెప్తే వాని పని అవుతుంది. నాకు మా అన్నని కూడా లోపలేస్తాం మిమ్మల్ని లోపలేస్తా. మీ పిల్లల్ని మీ ఊరులతో పిటిషన్ ఇప్పించి అని చెప్పి ఇదే జరా. నువ్వు గట్టిగా ఉంటావుగా వాని పని చేద్దాం. గట్టిగా ఉంటాను. నాకు అసలు నాకు న్యాయం జరగాల. నేను అసలు పండుకోవడం పూల బొక్కలు వండుతున్నా. అసలు కూర్చోడానికి వస్తలే. నా ఈ పరిస్థితి ఇబ్బంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు.
మీరు వేచి ఉండండి నేను ఒక లేదా TRS తిరిగి కార్యకర్తను మళ్ళీ ఆ రోజు మేము ప్రయత్నించండి ఫోన్లు చేస్తే మా आपने जिस व्यक्ति और? को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है कृपया ఏం జరిగినా మా प्रतीक्षा ఫ్యామిలీ करें మెంబర్స్ కు या మంత్రి कुछ పంపించినావా समय విజయ్ నాకు? पश्चात प्रयास करें The person you have భరత్ called పంపు. is speaking to someone else. You can wait or call again later. అమ్మ గింత దారుణంగా నానా చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో ఆ The రోజు person కోర్టుకి you're సబ్మిట్ calling చేసినప్పుడు is not మమ్మల్ని ఎవరి answering. దగ్గరికి అసలు రాలేదు. నేను ఒక Try బండ later. చూసిన కొద్ది ఎక్కువ అయిపోయినా పట్టుకపోయి తీసుకుపోయి నన్ను హింసించుకుంటా అసలు ఎంత ఇబ్బంది పెట్టిందంటే ఎంత ఇబ్బంది పెట్టిందా. హలో హలో, మంత్రి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. నమస్తే బ్రదర్, చెప్పండి. ఇప్పుడు మీ పోస్ట్ ఏదో సోషల్ మీడియాలో పెట్టినందుకు ఈ అబ్బాయిని విపరీతంగా కొట్టిండు ఆ కొత్తకోట సిఐ. దానికి సంబంధించి అది లీగల్ అంశము, అది ఉంటేనంటే లీగల్ చూసుకుందాము. నా ప్రమేయం ఏం లేదు దాంట్లో. మరి మీ ప్రమేయం లేని ఆయన ఎందుకు కొట్టిండు? మీరు 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 మీ కార్యకర్తనే కదా, మీ పార్టీ కార్యకర్తనే కదా. ఒక బ్రదర్, ఇప్పుడు నా పార్టీ కార్యకర్త అయినా ఇంకో కార్యకర్త అయినా వ్యతిరేక కార్యకర్త అయినా ఈ కక్షలు కార్పణ్యాలకు నేను ఎప్పుడు దూరము. మరి ఆ సిఐ పైన చర్యలు తీసుకోండి మీరు. వినాలి మీరు ఎవరు మా శ్రేణులు కానీ ఇతరులు కానీ ఎవరు తప్పు చేసినా నేను తప్పును తప్పే అంటే తప్ప ఒప్పని ఎప్పుడు అన్నది నా స్వభావం కూడా అది కాదు. రైట్. ఒక మాట మంత్రి గారు మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఈయనని కొట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా? కొట్టిందనేది ఆరోపణ. ఇగోన్ సార్ లైవ్ లో చూడండి, మొత్తం ఏడి కాడికి వలిగిపోయినాయి. వినండి చెప్పండి. నా దృష్టికి రాగానే ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది, విచారణ చేయమని చెప్పినాను. కొద్దిగా వేచి ఉండండి, సమయం ఇవ్వండి, దాని మీద ఏం చేయాలో చేస్తాం. మీరు హామీ ఇస్తా ఉన్నారా సార్ బాధితులకు? డెఫినెట్ గా. రైట్. ఒక్కసారి బాధితుడు మాట్లాడతారు సార్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. నేను మీకోసం మీకు ఒక్క నిమిషం సార్ చెప్పండి సార్. నీకు ఏదైనా ఆపద అయితే నేను ఎప్పుడన్నా కాదన్నానా, లేకుంటే నీకు ఎప్పుడన్నా ఇబ్బంది అయితే నేను నా దగ్గరికి వస్తే నేను కాదన్నాను? సార్ నాకు ఆపద అయిన రోజు మా అన్న నన్ను తీసుకుపోయి సిఐ నేను సార్ నేను మీకు సార్ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు సార్. నేను చెప్పనివ్వండి సార్, నన్ను ఒకసారి రిక్వెస్ట్ సార్. ఏమైందంటే ఆ రోజు జరిగింది, నేను ఒక టీఆర్ఎస్ మీకు కావాల్సిన కార్యకర్తను సార్, మీకోసం పనిచేసిన జెండాలు కట్టుకొని బట్టలు చింపుకొని తెలిసి సార్ తెలిసో తెలియకనో నేను తప్పు చేయలేదు సార్. ఇట్లా వస్తుంది ఏంది, ఎంతవరకు కరెక్ట్, మన సార్ మీద ఇట్లా పెట్టిందని చెప్పి నేను పెట్టడం జరిగింది. కానీ మిమ్మల్ని ఏదో చేయాలని నాకేదో అని నాకు వస్తుంది అనేది కాదు సార్. నన్ను కొట్టి సార్ ఒక ఉప సర్పంచ్ కంప్లైంట్ ఇచ్చిన దానికి వాడేదో వాని కొద్ది మేము ముందరనే వచ్చినాం సార్. వానికి చాలా చోట్ల మనవాళ్ళు కావచ్చు, మంది కావచ్చు, మన వాడు సార్ ఒక అది సమాధిలో దాన్ని కబ్జా చేసిండు. ఒక పొలిమెరిగెట్టు నుంచి పోషమ్మ వరకు పోయేదాన్ని కబ్జా చేసిండు. వాళ్ళ భూమిలో కలుపుకున్నందుకు నేను సీసీ రోడ్ కావాలి పోషమ్మ గారికి అని చెప్పి నేను గట్టిగా మాట్లాడినందుకు కక్షపూర్వకంగా ఈ రకంగా దొరికిండని చెప్పి నన్ను ఈ రకంగా ఇరికిచ్చిండు సార్. మీరంటే నాకు చాలా అభిమానం సార్, మీకోసం చాలా పని చేసిన. మా అన్న ఇప్పుడు ప్రజెంట్లో వార్డ్ నెంబర్ సార్. ఒకసారి వాని మీద ఎంక్వైరీ చేయండి సార్ మీరు. వినమ్మా, అది జరిగింది దురదృష్టకరమైన ఘటన. అది నువ్వు తెలిసి పెట్టినా తెలియకపోయినా నువ్వు పెట్టడము, ఆయన ఫిర్యాదు చేయడము, తర్వాత జరిగిన పరిణామం నాకు కూడా బాధ కల్పించింది. పునరావృతం కావద్దు ఇటువంటివన్నీ నేను కోరుకుంటున్నా మనసారా. నేను నిత్యం పనిచేసేదే మనోళ్ళ కోసం, బీదా బిక్కి జనాల కోసం. ఆ సంగతి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎవరు విచారణ చేసింది తెలుస్తుంది సార్. మీరు అనడం నాకు బాధాకరమైన విషయం సార్. ఇది ఒక ఆరోపణ అన్నది నాకు ఎక్కడొక్కడ పగిలిపోతే కూడా మీరు ఒక ఆరోపణ అన్నది సార్. మీరు అంతా మాకు ఒక ఘాట్ ఫాదర్ అనుకున్నాం, కానీ మీరు ఇట్లా చేస్తారని ఒక ఆరోపణ అన్నది ఒక కార్యకర్తను పట్టుకొని, నేను ఒక ఉద్యమకారుని సార్ ఆల్ పార్టీ మీటింగ్లో, మీరు నన్ను ఒక ఆరోపణ అన్నది మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. దీని మీద నేను మొత్తం వివరాల్లో కూడా పోలేదు. నా దృష్టికి రాగానే నేను ఇమ్మీడియట్ గా ఉన్నతాధికారులతో మాట్లాడి మీరు చూడండి సార్. ఒక సిఐ సార్ సామరస్యంగా పరిష్కారం చేద్దాం, లోక్ అదాలత్లో పెట్టి చేద్దాం అని చెప్పిన. నేను నిన్ను పిలిపించడానికి మన వేణును కూడా పంపించిన సార్. వేణు వచ్చి రిక్వెస్ట్ చేస్తే కూడా వాడు వినకుండా ఇంత హైలైట్ సార్. ప్రెసిడెంట్ కాబట్టి వేణును పంపించిన. మా బ్రదర్ సార్ వేణుని అడగండి సార్. మా బ్రదర్ సార్ వేణుని అడగండి మీరు. నేనేమన్నా మీకు ఎగనెస్ట్ గా చేసినా? మళ్ళా ఎందుకు నన్ను ఇంత వాడు ఒక సార్ ఆరోపించడానికే నేనే విపక్ష కార్యకర్తల మీద దాడి చేయించడం కాదు. 9 ఏళ్లుగా చూస్తున్నారు కదా, నన్ను తిట్టిన వాళ్ళని కూడా నేను ఒక్కనాడు కూడా వాళ్ళని మంత్రి గారు నేను మల్లన్నగా చెప్తున్నా, మీ పైన వాస్తవానికి కూడా ఇప్పటి వరకు ఒక చిన్న కంప్లైంట్ రాలేదు మా దగ్గర కూడా.
అదే బ్రదర్ నేను ఏమంటున్నా అంటే ఇది 100% దురదృష్టకరమైన ఘటన. ఈ అబ్బాయి నా కోసం ప్రాణం ఇచ్చి పనిచేసిన వాడు, కంప్లైంట్ చేసిన వాడు మావాడే, అక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ వీళ్ళ ఓన్ బ్రదరే. తర్వాత నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, దీనికి నిజంగా నేను బాధపడుతున్నా సార్. ఇప్పుడు బాధితుని డిమాండ్ ఏంది, రిక్వెస్ట్ ఏంటంటే సిఐని సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్. మల్లన్న గారు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఫోన్ లోనో నేనో మీరు అన్ని తేల్చలేము. లేదు మీ డిమాండ్ సార్, మీరు పరిశీలిస్తామంటే తప్పేంది కాదు కదా సార్. కాదు వినండి, నేను బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఒక చట్టపరమైనటువంటి వ్యవహారం నడిచేటప్పుడు నేను సుదీర్ఘకాల న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉన్నవాడిని. ఇప్పుడు నేను తీర్పు చెప్పలేను. నేను ఏమంటున్నాను సార్, బాధితులకు హామీ కావాలంటున్నాం సార్. డెఫినెట్ గా నా తరఫున నేను ఎట్టి పరిస్థితులలో ఏ తప్పును ఎవరు చేసినా, అధికారులు చేసినా, కార్యకర్తలు చేసినా వెనకేసుక రాను. నా స్వభావమే అది కాదు సార్. నన్ను జడ్జి ముందరికి ప్రొడక్ట్ చేసే ముందర ఇద్దరికి సారి చెప్పించిండు సార్. ఆ ఇద్దరు ఎవరన్నది కూడా కావాలి సిఐ గారు. నేను విన్నాను సార్, నాకు సీసీ ఫుటేజ్ కావాలి. సిఐ రూమ్ లో మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. నన్ను ఎంత చిత్రహింసలు పెట్టిండ్రు. నేను పెద్ద చేసేది అటెంటివ్ మర్డర్ చేయలేదు సార్. అటెంటివ్ మర్డర్ చేసిన వాళ్ళు కూడా బయట తిరుగుతున్నారు. ఒక ఎస్ఐని వండబెట్టడం, ఇద్దరు కానిస్టేబుల్ని వండబెట్టడం నా దగ్గర. ఒక ఎస్ఐని అరే గాజులు వేసుకోరా నువ్వు అని చెప్పి ఎస్ఐని మాట్లాడడం ఏంది సార్? ఇది ఏం రౌడీజం అనుకుంటున్నాడా ఏం సార్ సిఐ గారు? అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు తెలీదు. లేదు సార్, అసలు నేను మాత్రం సార్ నాకు న్యాయం జరగకపోతే నేను సూసైడ్ చేసుకుని కూడా రెడీ. సిఐ పేరు రాసి చనిపోతా నేను. ఇది మాత్రం విన్నాను సార్. నేను మా ఫ్యామిలీకి సిఐ వారా మాకు గండం ఉంది. ఉండదు, అందరు ఉన్నారు సార్. పెద్ద పెద్ద ఇల్లు వాళ్ళైనరు. నేను మాత్రం నేను ఒక పేరు రాసి మాత్రం సిఐ పేరు రాసి మాత్రం మెన్షన్ చేసి దాని వెనుక ఎవరెవరు 100% సార్. శ్రీకాంతాచారి కొద్ది ఎక్కువ చేసుకుంటా నేను దీని విషయంలో. అదే ఎల్బీ నగర్ చౌరస్తాలనే చేసుకుంటా సార్. చేసుకుంటా సార్. నాకు న్యాయం జరిగినప్పుడు నేను ఏం చేస్తా సార్? పార్టీ కోసం పనిచేసినందుకు నన్ను కొట్టడము, మీకోసం చేసినందుక ఒక తాటుపైకి తీసుకొచ్చి ఏంది నీకేం కావాలని కోరుకుంటున్నావు చెప్పాయా మంత్రి గారు? నీ అమాయకత్వాన్ని వాడుకొని అక్కడ ఉండేటువంటి కొంతమంది స్వార్థ పనులు చేసినటువంటి నాటకంలో నువ్వు బలైనవు అనేది నాకు ఇప్పుడు అర్థమైతా ఉంది. ఎవ్వరు లేదు సార్. నన్ను కొట్టుకుంటా ఒక ఇద్దరు పేరు చెప్పన్నారు సార్ సిఐ గారు. ఎవ్వరు లేదు సార్. అమాయకత్వం ఏంటి సార్? ఈ కాలంలో నేను ఆల్ ఇండియా తిరిగిన లారీ డ్రైవర్ని సార్. కాదమ్మా, ఇప్పుడు నీకేం కావాలో నేను నీ ఇంటికే వచ్చి మాట్లాడతా, మీ పేరెంట్స్ దగ్గరికే వచ్చి ఏమొద్దు సార్. ఏం మాట్లాడాలన్నా సిఐ సస్పెండ్ అయినాకనే సార్ మాట్లాడేది. నేను చెప్తున్నా సార్. సార్ ఆయన డిమాండ్ అయితే, మంత్రి గారు ఆయన డిమాండ్ అయితే ఒకటే సార్, నాకు న్యాయం జరగాలి, నా పైన దాడి చేసిన సీఐని సస్పెండ్ చేయాలనే డిమాండ్ మీ ముందు పెడతామని మీరు పరిశీలించండి. తప్పకుండా బ్రదర్ మాట్లాడదాం, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. మంచిది సార్, ఓకే. నేను ఆహ్వానిస్తాం మిమ్మల్ని, ఒకసారి మా ప్రాంతం కూడా రాండి. తప్పకుండా వస్తాం, చూస్తాం. నేనేమంటున్నా అంటే ఈ విషయం అని కాదు, నేను నిష్పక్షపాతంగా వివరించే మనిషిని. నేను ఇప్పటి వరకు ఈ 8 ఏళ్ల కాలంలో ఎప్పుడన్నా నేను ఒక కాలన్నా చేసిందా మీకు? లేదు. ఓకే, నేను ఆర్నిషలు పరిశ్రమించేది తప్పించేదే. కొద్దిగా చేస్తున్నారు కానీ వనపర్తి మీదనే ఎక్కువ ఉన్నది మీకు. మిగతా మహబూబ్ నగర్ నిడిచిపెట్టినట్టు అనిపిస్తుంది. చూద్దాం. పేరు రావడం కోసం కూడా కష్టపడలేం కదా, మనకు పరిమితమే చేసుకోవాల్సి వస్తుంది. నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తున్నా. కొద్దిగా వనపర్తి మీద స్వార్థం ఎక్కువ చూపిస్తా ఉన్నారు, జర దాన్ని తగ్గించుకొని మిగతా ప్రాంతం మీద కూడా పెట్టాలని కోరుకుంటున్నా. రైట్ బ్రదర్. ఇగో ఇది గీతిరిగా కొడతాడా సిఏ? అసలు నువ్వు పెట్టిన వీడియో ఏంది ఒకసారి చూద్దాం. అది అసలు అనుకోకుండా పెట్టిన దానికి నన్ను తీసుకుపోయి నానా రచ్చ చేసింది. ఇదేనా? ఏ వీడియో? అన్న పెట్టాడుగా. అచ్చా విజయ్, నువ్వు పెట్టినావు. కేసీఆర్ బాబా చోర్ నంబర్ 9. పేరు మంత్రి నిరంజన్ రెడ్డి. మంత్రి నిరంజన్ రెడ్డి ఎస్ నిరంజన్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే. వృత్తి రాజకీయం, ప్రవృత్తి వీలైనంత దోచుకోవడం, అధికారులను అడ్డు పెట్టుకొని కొల్లగొట్టడం, భూ కబ్జాలు. 2014లో ఆస్తి 1,64,21,000. 2018లో ఆస్తులు 763 కోట్లు.
బినామీల పేరున నమోదైన కేసులు 161/2012 సెక్షన్లు 171C 171F 188. భూకబ్జాలు చేసిన ప్రాంతాలు వనపర్తి, గోపాల్పేట, పెబ్బేరు, షాద్నగర్. ఉండాల్సిన గ్రామాలు డీబీపల్లి, గమ్మగూడెం. అచ్చా దీనిపైన మంత్రి గారు మీ పైన గిట్ల వచ్చింది, మన అన్నను ఎవరు గిట్ల చేస్తున్నారు అని చెప్పి నువ్వు పెట్టినావు. పెట్టినందుకు ఆయన పైన పెడతావని కొట్టిరట. వీడు అసలు దీని వెనుక ఒకడు ఉన్నాడు. అసలు ఎవడు? వాడు ఒక బేకుఫ్ వాడు. ఈ కేసులో నన్ను ఇరికియడం, నన్ను కొట్టియడం, వాడు ఒక వేస్ట్ ఫెలో వాడు. నువ్వు వెయిట్ చేయి బ్రదర్, నువ్వు గట్టిగా ఉంటావుగా. నేను ఉంటా సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సర్పంచ్ సార్.